అవుతుంది, జాగ్రత్త పడండి అని మేము చెప్తున్నాం. అంటే ఒక్క నిమిషం, వైసీపీ పోలీసులా, టీడీపీ పోలీసులా, లేకపోతే జనసేన పోలీసులా అనే కాకుండా నేను అంటుంది వ్యవస్థను ఒక కోణంలోంచే చూస్తున్నాం. నేను అంటుంది తప్పు జరిగింది, కొంతమంది అత్యుత్సాహం చూపించారు, గతంలో ఎవరి కళ్ళల్లో ఆనందం గురించో కొంతమంది అధికారులు పనిచేశారు, వాళ్ళు పోలీసులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు ఎవరైనా కావచ్చు, పైన కొంతమంది కళ్ళల్లో ఆనందం గురించి పనిచేశారు, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారు. దాని గురించే కదా 5 సంవత్సరాల మనం మాట్లాడింది, ఎన్ని సందర్భాల్లో మాట్లాడింది. ఇప్పుడు మీరు మాట్లాడకుండానే కింద స్క్రోలింగ్ వస్తుంది, ఎవరో దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి జరుగుతున్నాయి పక్క నుంచి. అది రూల్ ఆఫ్ ప్రకారం, లా ప్రకారం జరగాలే. కానీ అంటే ఒకటే ఉదాహరణ, గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలన చేశారో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో అది చేయకపోవడమే మన కరెక్ట్ అయిన వ్యవస్థ. ఈ రోజున రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టే, అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి? రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే చాలా మంది అధికారులు చాలా మంది అత్యుత్సాహం చూపించారు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కాదనట్లా. నేను అదే సందర్భంలో ఆ పోలీసులు తీసుకెళ్లి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే విఆర్ లో పెట్టగలరు, కొన్నాళ్ళు ఎలా పెట్టగలరు, కానీ మొత్తం వ్యవస్థలో పోలీసులందరూ తీసుకొచ్చి కొత్త పోలీసులు సంబంధించిన పోలీసులు లేదా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు స్టిల్ పోస్టింగ్ లో ఉండి, ఇంకా ఇందాక విద్యాసాగర్ గారు అన్నారు, అవునండి వాళ్ళే ఇంకా ఈ కేసుల్లోనే ఉన్నారు అని ఆయనే అంటున్నారు. ఖచ్చితంగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళకి కుల ప్రభావం, మత ప్రభావం, లేకపోతే డబ్బుల ప్రభావం ఏజెంట్ ఉంటాయి. ఇప్పుడు పడవలేసేస్తే మీ ప్రభుత్వం చేసి దేశద్రోహానికి పాల్పడుతుంటే భయం రాకపోతే ఏంటి? ఖచ్చితంగా వాళ్ళందరినీ అలాంటి ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి లేదా ఉద్యోగాల నుంచి రిజైన్ అంకుశం సినిమా ఏంటంటే ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ సందర్భంలో పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో అన్నది ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే ఆ విధంగా గతంలో జరగల, గతంలో ఏ విధంగా జరిగిందో ఆ జరిగేలా ఇప్పుడు చేయకూడదు అన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. విద్యాసాగర్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందే అని అందరూ చెప్తున్నారు. అది ప్రజల నుంచి అందరూ అదే చెప్తుంటే ఇంకా మన చర్చ ఎందుకు జరగట్లేదని అదే చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వచ్చి కొద్ది కాలం అయింది కదా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారండి, ఆయన 4 నెలలు ఇంకా తప్పించి తిరుగుతున్నారంటే ఇంకా అది ఏంటి? ఇప్పుడు దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయేంత ఎందుకు జరిగింది? ఇవి కదా క్వశ్చన్స్. అంటే వైసీపీ పోలీసులా ఇంకా స్టిల్ యాక్టివా? కాదు. ఇప్పుడు మీరు ఒక పాయింట్, స్టార్టింగ్ పాయింట్ మాట్లాడతారు తప్ప ఎండింగ్ పాయింట్ మాట్లాడట్లేదు. నేనేమంటాను, దేవినేని అవినాష్ అనేవాడు ఈ రకంగా చేస్తాడని చెప్పి ముందే తెలిసి లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి పోలేకపోయాడు నేనంటున్నా. మీరేమన్నారు, కారుకి ఇంటి నుంచి పోతుంటే ఏం చేస్తున్నారంటే, కారుకి పోవడానికి అతనేమి పోకుండా ఉండడానికి మనం గృహ నిర్బంధం చేయలేదు కదా అతన్ని. పారిపోకుండా పక్కన పెట్టాం. దాని మీద హైకోర్టు ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్ మీద అప్రాపరేట్ యాక్షన్ తీసుకునే టైంలో మనకు ఒక కెలామిటీ వచ్చింది. విల్ సీ ద ఫర్దర్ ప్రొసీడింగ్. కానీ ఓవరాల్ గా నేనేమంటానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, అచ్చెన్నాయుడు గారు కేసు ఉంది. అచ్చెన్నాయుడు కేసులో 10 రోజులు చెప్పారు, ఆ పేర్లు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సరే అరెస్ట్ చేయాలి, తలుపు కొడితేనేమో ఆయన బయటకు వస్తాడు, అరెస్ట్ చేయొచ్చు. గోడలు దూకేసి తలుపులు బద్దలు కొట్టేసి భయభ్రాంతులకు గురి చేసింది, ఇలాంటి యాక్టివిటీ మనం చూసాం కదా. ఇప్పుడు ప్రజలు అవన్నీ చూసినందుకే కదా ఈ రోజు ఇంత రియాక్షన్ ఉంది. యాక్షన్ లేదు అని ఎందుకు అనుకుంటారంటే ఇదే. సో ఇక్కడ ఏంటంటే, ఇలాంటి వాళ్ళని గుర్తించే పనిలో కూడా ఆల్రెడీ పార్టీ ఉంది, లోకల్ నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు. వాళ్ళకు చాలా మందికి మీరు ఒక ఉదాహరణ తీసుకొచ్చారు, చదివారు. నేనేమంటానంటే అది ఏ కాంటెక్స్ట్ లో ఉంది అనేది ఓకే, నేను వ్యక్తిగతంగా దాన్ని ఒకసారి క్లారిఫై చేసుకుంటాను నా ద్వారా అది. బట్ ఏంటంటే ఎక్కడో ఎవరితో బాధింపబడ్డారో వాళ్ళకే మీరు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. లేఖలు కాదు, మీరు చదివింది ఒక్క లేఖే. నాకు తెలిసి ఒక 3-4 ఉన్నాయి. నేనేమంటానంటే సిస్టమ్ లో అంతా 100% కరెక్ట్ అయితే మనకు డిస్కషన్ లేదు కదా గారు. చిన్నవి జరుగుతూ ఉంటాయి, బట్ దాన్ని యూనివర్సల్ చేయకండి అంటాను నేను. గవర్నమెంట్ అనేది వెరీ సీరియస్. ఆల్రెడీ మీకు ఒక ముగింపు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు ప్రభుత్వం సిఐడికి ఇచ్చేది, లోకేష్ గారు రెడ్ బుక్ పేరు మీద అధికారులు బెదిరిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారు. దాని మీద ఆ రెడ్ బుక్ లో ఏముంది మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా అడిగారు.
దాని మీద counter fight ఉందిలేండి, చేశారు. అయిపోయింది, ఎలక్షన్స్ అయినాయి, So, వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే- జరుగుతున్న వారికే మనం కన్ఫైన్ అవుదాం. ఎనీవేస్ గాట్ ఇట్. మీరు సీరియస్ అన్నారు కదా, లెట్ మీ సీ. థ్యాంక్ యూ Yeah. కుసంపుడి గారు. Yeah, thank you. చెప్తున్నారు నేను అంటుంది వ్యవస్థ చెడిపోయింది, మేము ఒప్పుకుంటాం. అది మొత్తం కుళ్ళిపోయింది అంటే వ్యవస్థ అంతా బాగుంది అనుకోండి, ఈ డిస్కషన్ ఉండదు. ఒక వ్యవస్థ టమాటా, అంతా ఒక అలా కాదు. బుట్టలో ఒక టమాటా కుళ్ళిపోతే Yeah, తీసి ఆ పడేస్తాం. టమాటా మిగిలిన బుట్టలు అన్ని టమాటాలకి అది స్ప్రెడ్ తీసి చేస్తాయి. పడేస్తాం. వ్యవస్థ అంతా కుళ్ళిపోతే మాత్రం అసలు మనకి ఈ వ్యవస్థ ఉండదు. Yeah, నేను thank అంటుంది ఖచ్చితంగా మంచి చెడు ఉంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటే వెళ్ళాలి. తొందరగా టమాటా కుళ్ళిపోయింది ఏరకపోతే మిగిలిన టమాటాలు పోతాయి. ఆల్రెడీ ఏరువేత మొదలు పెట్టాం. థ్యాంక్ యూ మొదలు పెట్టాం. శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్.